ఏమైంది? లేదు, అదేంటంటే బయట పోలీస్. ఓహ్, నువ్వేంటయ్యా ఇలా ఉన్నావు? నువ్వెవడనన్నా మర్డర్ చేసావా ఏంటి? లేదండి. నీ పేరు మహమ్మదా లేక బిల్లాడేనా? మరెందుకయ్యా పోలీసులను చూస్తే భయపడతావు? ఇలా చూడు, ఈ లండన్లో చాలా మంది నీలాగే ఉంటారు. ఇదేమన్నా ఇల్లీగలా? నీలాంటోళ్ళని పట్టుకోవడం తప్ప పోలీసులకు వేరే పనేం లేదు. లేదు, వాంటెడ్గా వెళ్ళి ఇరుక్కోకూడదని. ఒక్కోసారి నువ్వు మాట్లాడే మాటలు నాకు అస్సలు అర్థం కావు. చూడు, నీకు అసలు ధైర్యం లేకపోతే ఇలా విజిటింగ్ వీసాలో వచ్చి ఎవరికంటా పడకుండా ఎందుకయ్యా ఎలా ఉంటావు? నీతో తలనొప్పిగా ఉందయ్యా. ఊళ్ళో అక్కడ ఇక్కడ తిరిగి ఇప్పుడు నా ప్రాణం తీస్తున్నావు కదా. రే, ఆ వేస్ట్ ఇవ్వు, నేను పడేస్తా. నువ్వు వెళ్ళి ఆ చికెన్ చూసుకో. తర్వాత ఈవినింగ్ 2-3 డెలివరీలు ఉన్నాయి. తను బయటికి వెళ్తాడు, అవన్నీ నువ్వే చూసుకో. లేదు, డెలివరీ నేను. అలా మాట్లాడితే ఎలా చెప్పు? షాప్ క్లోజ్ చేసి వచ్చారా? పాకిస్తాన్ కుర్రాడు షాప్ చూసుకుంటున్నాడు. జిమ్మీ మొత్తం అందరూ వచ్చిన తర్వాత షాప్ క్లోజ్ చేస్తారు. అవును, తను ఎప్పుడు ఇక్కడికి వస్తారు? ఎలాగో 4-5 గంటలు అవుతుంది. మేహూ వచ్చిందా? వచ్చింది. రాగానే రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. మేకు 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 ఏంటమ్మా, మమ్మీ ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ చేతితో పట్టుకునే ఉంటావు కదా, ఒక మెసేజ్ చేయొచ్చు కదా. మేకు, నీకు నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలనే. స్కూల్ అయిన వెంటనే ఇంటికి తిరిగి రావాలని నీకెన్నిసార్లు చెప్పాను? Daddy, I'm not like 5 years old that you've got to check up on me every 2 seconds. Jesus. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎదిరించి మాట్లాడితే పెద్దదాని వైపు అనుకుంటున్నావు? వాళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. ఆడపిల్లని గారాబం చేస్తే. వదిలేయండి, ఆ జిమ్మి వచ్చినట్టున్నాడు. ఈ ఇంట్లో గొడవ బయటికి తెలిసేలాగా చేయకండి. రండి వెళ్దాం. ఈరోజు దీపావళి కదా అమ్మో, గుడిలో కథకళి అంతా జరుగుతుంది కదా. ప్రతి సంవత్సరం నేను వేషం వేసుకుని కథకళి ఆడేవాడిని. ఈ సంవత్సరమే మిస్ అవుతున్నాను. పోయిన సంవత్సరం నేను అక్కడ ప్రహ్లాదుని కథనే చేశాను. కథకళి అయిపోయాక అందరూ వెళ్తున్నప్పుడు గురూజీ నా తల మీద చేపెట్టి చెప్పారు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నాలాగా నాశనం చేసుకోకు అని. ఒక భవిష్యత్తు, మనం ఎంచుకునే మార్గాలు మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తాయి. అంతకు మించి భవిష్యత్తు గురించి ఏం చెప్పగలం?